రే మనకు రావాల్సిన డబ్బులు అడుగుదామా? వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో నువ్వేం అడుగుతున్నావు? ఆయన బాగానే ఉన్నాడని డాక్టర్ చెప్పాడు కదరా. అయితే డబ్బులు అడిగేస్తావా? వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళరా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తారు. కొన్ని రోజులు పోతే మన సిచ్యువేషన్ సంక్రాంతి ముక్కులో పేడకన్నా దారుణంగా ఉంటుంది. తను గొబ్బెమంటారా? పేరు మారిందని ఫేస్బుక్ వేసుకోగా మూసుకొని మన డబ్బులు అడుగు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. అక్క ఏమైందిరా? మెల్లిగా వెనక్కి చెప్పు. జాగ్రత్త. అమ్మా ఇప్పుడు ఎలా ఉందిరా? రేయలరా కూర్చో. రే ఎందుకు ఇలా చేసావు? జీవితం అంటే ఆటలుగా ఉందరా నీకు?